హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ ఎడ్సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. స్టూడెంట్స్, టీఎస్ ఎడ్సెట్ 2024 ఎగ్జామ్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో మీరందరూ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకు మార్చి 6వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి ట్యాబ్ అయితే ఎనేబుల్ అయితే అయిందనమాట. ఓకే, మార్చి 6వ తేదీ నుంచి మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 6వ తేదీ అనమాట. సో మార్చి 6వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయవచ్చు వితౌట్ ఎనీ లేట్ ఫీ. ఓకే, సో ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళు 550 రూపాయలు అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీగా పే చేయాలి. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు 750 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ లేదంటే రిజిస్ట్రేషన్ ఫీగా పే చేసుకొని మే 6వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అలానే విత్ లేట్ ఫీ 250 రూపీస్ తోటి మే 13వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో మీరు ఏదైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయబోతున్నారో ఇన్ కేస్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీరు ఏమైనా మిస్టేక్ కనుక చేసినట్లయితే ఆ మిస్టేక్ని మీరు కరెక్షన్ చేసుకోవచ్చు, ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మే 13వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మే 23వ తేదీన ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేది మే 20వ తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ ఎగ్జామ్ వచ్చేసరికి టీఎస్ ఎడ్సెట్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు ఓన్లీ ఆన్లైన్లో ఉంటుంది. సిబిటి టెస్ట్ అనమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి చెప్తారు. సో మనం ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకే, టైమింగ్ వచ్చేసరికి ఫస్ట్ సెషన్ వచ్చేసరికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ సెషన్ వచ్చేసరికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే ఎగ్జామినేషన్ అయితే జరుగుతుందన్నమాట. ఓకే, సో స్టూడెంట్స్, ఇది టీఎస్ ఎడ్సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అయితే. సో దీనికి సంబంధించినటువంటి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మోస్ట్లీ రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, సో స్టూడెంట్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.